IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భేటీ అంటే ఇక ఆయన అప్పుడు వదిలేశాడు, ఇప్పుడేమో ఏయో అడుగుతున్నాడు, వాళ్ళు ఏదో పెట్టారు. అవన్నీ అయ్యే పని కాదు కదా. ఇప్పుడు ఎక్కడైతుంది అది ఆడ వాటాలు ఇవ్వన్నారు, ఈయనేమో ఇప్పుడు అది ఇంతకుముందు ఫస్ట్లో వదిలేశారు, అవన్నీ తీసుకోవడం ఇప్పుడు అడిగితే ఇలాగ ఉంది. ఏపీలో కలిపిన ఆ 7 మండలాలు తిరిగి ఇచ్చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అది మరి అది ప్రాజెక్టులు ఏమో మురుగుతాయని అనుకున్నారు జనాలు, అందువల్ల అవి ఇచ్చేయమని అంటున్నారు. మరి అది ఆ విషయం నాకు అంతగా అవగాహన లేదు. ప్రాజెక్టు మురుగుతుందని వాటి వల్లనే అనుకున్నారు. ఏపీలోని 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో తెలంగాణకు కొంచెం భాగం కావాలని కూడా రేవంత్ రెడ్డి గారు కోరారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎవరుగా ఎలా ఇస్తారు అవన్నీ అయ్యేస్తారు సార్. ఆంధ్రప్రదేశ్లో ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీలో కూడా తెలంగాణకు భాగం కావాలని కూడా రేవంత్ రెడ్డి గారు కోరారు. అయ్యారు ఎవరు ఎలా ఇస్తారు? అది మన రాష్ట్రానికి ఆదాయం ఉన్నది అదే కదా, ఎలా ఇస్తారు? ఎవరు ఇవ్వకూడదు. అది అలాగే కృష్ణా జిల్లాలో వచ్చేసరికి 811 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణకు 588 టీఎంసీలు కావాలని కూడా రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. అది ఎప్పుడులాగా ఇచ్చేటట్టు ఇస్తారు, కానీ ఇప్పుడు అడిగితే మటుకు ఎలా ఇస్తారు? ఎవరు? తెలంగాణకు వాటర్ అవైలబుల్ లేవు. ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణపట్నం, మచిలీపట్నం, గన్నవరం పోర్టులో నుంచి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మన ఆంధ్రలో ఎలా ఇస్తారు? ఎవరికై వాటాలు? ఆడ రాష్ట్రంలో సగం వాటా అడిగితే సరిపోతాం. తెలంగాణలో ఆడి వాటా సగం అంటే సరిపోతా సగం. అది ఇంకా దాని గురించి ఎవరేమో అనుకుంటున్నా. ఎలాగిస్తారు రేవంత్ రెడ్డికి? ఈయన ఎవడు, ఆయన ఎవడు? ఏమైనా మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే అది మనకు ఉపయోగం. తెలంగాణకు విద్యుత్ సంస్థలకు ఏపీ 24 కోట్ల బకాయిలు ఉన్నాయి, అవి వెంటనే చెల్లించాలి. మాకు ఏపీ నుంచి మీకు ఏమన్నా బకాయిలు ఉంటే మేము వెంటనే చెల్లిస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు అడిగాడు. దాని గురించి నాకు రేవంత్ గారు అడిగినంత మాత్రం ఎవరికి మనకు రావాల్సిన బకాయిలే ఉన్నాయి. వాళ్ళకి మనమేం బాకీ? ఏం లేదు, మనం ఇచ్చేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు. ఇవన్నీ మాట. ఇవన్నీ అయిపోయినాక 10 ఏళ్ళ తర్వాత ఏంటి ఇవన్నీ మొదటే చూసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే అదే ఇప్పుడు ఆయన ఏంటంటే ఏజ్ బాగా అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా కూల్ అయిపోతారు. వయసు ఇంకా ఈ ఉండదు, హింసా మార్గం ఉండదు. అహింసా మార్గం గాంధీ గారి మార్గంలో గెలిపాడు ఆయన. ఇంకా అన్నీ కలుపుకుని అన్నీ చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం అనే ఉద్దేశంతోనే ఆయన కూటమి అన్నీ ఏముంది పోయేటప్పుడు ఏ పట్టుకుపోతాం అనే ఉద్దేశంలోకి వచ్చాడు ఆయన. సార్, ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? వాళ్ళకి అలాగే మన దాంట్లో ఉండేదిగా ఒకప్పుడు, మన దాంట్లో ఉంటే బాగుంటుంది. అంటే మరి ఆయన డిమాండ్ చేయడం మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? డిమాండ్ అంటే ఇంక వాళ్ళ నిర్ణయం, ఇంకా మంచి చెడు అనేది వాళ్ళే, ఇంకా అంతగా మనం ఏం చెప్తాం. ఏపీలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలని ఇది కూడా డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. 1000 కిలోమీటర్ల అంత తెలంగాణ ఇప్పటికే ఉంది కదా మరి. సరే, తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీలో భాగంగా కూడా కొంచెం మాకు భాగం కావాలని కూడా కోరారు రేవంత్ వాళ్ళ. అంటే ఏదైనా ఆంధ్ర కాబట్టి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, 2 కలుపుకుని 2 డెవలప్ చేసుకుంటే వాళ్ళు వీళ్ళు చేసుకుని బాగానే ఉంటుంది. ఇంకేంటి చదువు నేది నాది అన్నట్టుగా ఆస్తులు అన్నట్టుగా ఏముంది ఎవరు అది. సరే, కృష్ణా జిల్లాలో ఉన్న 811 టీఎంసీలు న్యూస్ అప్పుడప్పుడు చూస్తారు కానీ ఇవన్నీ కృష్ణా జిల్లాలో ఉన్న 811 టీఎంసీలు తెలంగాణకు 588 టీఎంసీలు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి గారు కోరారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కోరితే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వచ్చు ఉదారత్వంగా. మనకు కావాల్సినవి ఉన్నాయి కదా, అన్నీ ఒకప్పుడు వెళ్ళిపోయిగా, సముద్రంలోకి వెళ్ళిపోయిగా. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ 24 కోట్లు వెంటనే చెల్లించాలి, బకాయి ఉంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కోరారు. దీన్ని నడుచుకుంటారు బకాయిలా? బకాయి ఏదైనా ఇంకా సర్దుకుపోయి వాళ్ళు ఆంధ్ర తెలంగాణ సర్దుకుపోయి చేసుకుంటే బాగానే ఉంటుంది.
సరే, తెలంగాణకు వాటర్ రేవులు లేవు. వీటిలో భాగంగా ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం ఉన్నాయి కానీ పోర్టులో ఇవ్వాలని కూడా కోరారు. తెలంగాణలో మరి వాళ్ళు వచ్చి వేయగలరా? వాళ్ళు పెట్టుబడి పెట్టి చేస్తే బాగానే ఉంటుంది. రెండు కలిసి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేముంది, ఈ ఫీలింగ్, ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా కలిసి కట్టుకుని చేసుకుంటే బాగానే ఉంటుంది. ఒకళ్ళు అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది నా అనుకుంటున్నాను. మన ఆంధ్ర, మన తెలంగాణ, మనది, మన తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణ ఒకటైపోయారు ప్రపంచానికి చాటు. సార్, మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దానికి ఏముంది, ఉమ్మడి రాష్ట్రం లేక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన నదీ జలాలు ఇది కానీ తర్వాత ఇతర సమస్యలు కానీ ఉంటే దాన్ని పరిష్కరించడానికి ఇద్దరు కూర్చోతారు. గురు శిష్యులు కనుక ఆలోచించబడతారు. సార్, ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఎందుకు చేస్తారు? భద్రాచలం ముంపు ప్రాంతాలనే అది ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయని ఇది తీసుకున్నారు. అప్పుడు ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన డిమాండ్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? మరి కావాలని కోరుతున్నారు కదా. ఎవరు? అది తప్పు, కోరకూడదు. అలాగా ఇంకా ఏమైనా కలిపేది ఏమైనా ఉంటే కలపాలి. కానీ అది పోలవరం ప్రాంతాలు ముప్పుకి గురవుతాయని కదా ఆ రోజు డిమాండ్ చేసి ఆయన మోదీ గారిని ఒప్పించి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అది ఇచ్చేసింది. అంతే కదా. అది అలాగే చూసుకుంటే కనుక ఏపీలో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలని కూడా రేవంత్ రెడ్డి గారు కోరారు. కోరుతారు. వాళ్ళ రాష్ట్ర సంక్షేమం కోసం ఆయనకు వస్తాడు, మన రాష్ట్ర సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు కూర్చోస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీడీలో భాగంగా కూడా తెలంగాణకు కావాలని కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి భద్రాద్రి ఇచ్చాం. భద్రాద్రి ఇచ్చినప్పుడు టీడీపీలు ఎలా ఇస్తారు? టీడీడీ ఎవరికి ఇదిగా ఉంటుంది? మనకే ఇదిగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం. మరి రేవంత్ రెడ్డి గారు దేవస్థానం ఏముంది? దేవస్థానం అందరూ వెళ్ళొచ్చు, రావచ్చు. దాంట్లో కొన్ని భాగస్వామ్యం కానీ దాంట్లో అది మాలో కలపమని కానీ అడిగే హక్కు లేదు దానికి. ఆల్రెడీ హైటెక్ సిటీ అవన్నీ ఇచ్చాం. మనం చాలా కోల్పోయాం. ఆర్థిక వనరులన్నీ వాళ్ళకే ఉన్నాయి. మనం ఇప్పుడే డెవలప్ అవుతున్నాం. మనం ఇంకేముంది చేయడానికి? ఇప్పుడే కోలుకోవాలి. ఈయన చేయగలిగితే చేస్తారు. కృష్ణా జిల్లాలో ఉన్న 811 టీఎంసీలు తెలంగాణకు, అందులో తెలంగాణకు 580. దానికి ట్రిబ్యునల్స్ వేస్తారు. మళ్ళీ వేసి దానికి ఎవరు సమాన వాటాలు కావాలని ఇది చేసుకుని చేస్తారు. అది ఎవరి వాటా న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ బకాయి 24 కోట్లు ఉంది. వెంటనే చెల్లించాలి. ఏపీకి సంబంధించిన బకాయిలు ఏమైనా ఉంటే మేము వెంటనే చెల్లిస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు కోరటం జరిగింది. గుడ్ థాట్. దట్ ఈస్ గుడ్ థాట్. ఎవరు బాకీలు వాళ్ళు తెచ్చుకుంటే ఉత్తమం. అవసరం అయితే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి. సార్, అలాగే తెలంగాణకు వాటర్ రేవులు లేవు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, గన్నవరం పోర్టులో భాగం కూడా కావాలని కోరారు. ఎవరికి కావాలంటే ఆంధ్రం కూడా దాంట్లో కలుపుకోమని వాళ్ళని. ఇంకెందుకు అవన్నీ ఇచ్చేస్తే మన ఎందుకు? ఇంకా హైటెక్ సిటీ చేయమనండి. దాంట్లో కృష్ణా జలాలు ఇచ్చిన మరి ఇలా కోరటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అయ్యే పని కాదండి. మరి ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చే అవకాశం ఉందంటారా ఈ 6 డిమాండ్లు? ఆయన ఎవరు నదీ జలాలలో ఏమైనా వాటా ఇస్తారు కానీ హెచ్చు తగ్గులు ఉంటూ ఉండొచ్చు. కానీ అది టీడీపీగా ఇది కానీ వాటర్ రేవులు కానీ ఇచ్చే అవకాశం లేదు. నాకున్న పరిజ్ఞానంలో, కొద్దిపాటి పరిజ్ఞానంలో.